ఏంజిల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్క్స్ తో సోప్స్ చేస్తాము. అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్. దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్. డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి. క్యాష్ ఆన్ డెలివరీ ఇస్ ఆల్సో అవైలబుల్. పోటాపోటీగా ఉంటది అంటున్నారు సినిమా. అండ్ ఇంకొకటి జగపతి బాబు గారు కూడా ఉన్నారు. అవును, ఆయన విలన్ అనుకుంటాం. మేబీ ఆయన సినిమాలన్నీ విలనిజమే కదా. సో డైలాగ్స్ అనేవి ఎలా అనిపించాయి? కొన్ని డైలాగ్స్ వినిపించాయి కదా. అది మా అమ్మ ఎపిక్ సినిమాలో అనిపిస్తుంది నాకు. ఎపిక్ ఫిల్మ్ లా అనిపిస్తుంది. కేజీఎఫ్ తోటి దీనికి లింక్ ఉంది అని అంటున్నారు కదా, ఎంతవరకు? కేజీఎఫ్ డైరెక్టర్ దీనికి డైరెక్టర్ కదా, ఎక్కడో లింక్స్ కలిస్తే కలవచ్చు. అంటే కేజీఎఫ్ సిరీస్ లాగానే ఉంటది అనుకుంటున్నాను. ఇది వేరే, కేజీఎఫ్ వేరే కదా. అది అదంతా ఏంటంటే ఒక ఫ్యాక్టరీ బేస్ చేసుకొని వచ్చింది. కేజీఎఫ్ లో కనిపించే కొంతమంది రౌడీ సీన్ లో కనిపిస్తున్నారు. అంటే అందులో ఉన్న వాళ్ళని ఇందులో పెట్టారు క్యాస్ట్ ని, కానీ ఆ స్టోరీ వేరు, ఈ స్టోరీ వేరు. ఇదంతా ట్రైబల్ కి సంబంధించిందని నేను అనుకుంటున్నాను. ఈ సినిమా కూడా ఆస్కార్ అవార్డు రావాలని, అలాగే ప్రభాస్ గారికి బెస్ట్ హీరోగా నేషనల్ అవార్డు రావాలని, అలాగే ప్రశాంత్ నీల్ గారికి కూడాను ఆస్కార్ అవార్డు రావాలని, నేషనల్ అవార్డు రావాలని కోరుకుంటున్నాం. ఇవ్వాలి, ఏం తప్పేముంది. ప్రశాంత్ నీల్ కి ఓన్లీ హీరోలకి, మ్యూజిక్ డైరెక్టర్ కి, సింగర్లకు వస్తాయా? డైరెక్టర్ కూడా రావాలి. ఎంతమందికి రాలేదు నేషనల్ అవార్డు బెస్ట్ డైరెక్టర్ గా? ఫైనల్లీ బాలీవుడ్ రికార్డ్స్ అంటే ఇప్పుడు మనకి డుంకీ మూవీ కూడా వస్తుంది కదా, ఆ మూవీ రికార్డ్ బద్దలు కొడుతుంది. ఎప్పుడైనా ఇండియన్ ఫిల్మ్ రికార్డు బద్దలు అవ్వాలంటే మన టాలీవుడ్. గతంలో తీసుకోండి, బాహుబలి ఎన్ని రికార్డులు బద్దలు కొట్టింది. అలాగే RRR, KGF, కాంతార్ అదెన్ని రికార్డులు బద్దలు కొట్టింది. సౌత్ ఇండియా ఈజ్ ద బెస్ట్ బాలీవుడ్ కంటే. వెల్కమ్. చాలా మంది అమ్మాయిలకి క్రష్ ఆయన, ఈవెన్ నాకు కూడా అన్నమాట. అండ్ సో ఆయన హైట్ గానీ, ఆయన ఒక ఫింగర్ ఇట్లా చూపిస్తారు అది గానీ, సో ఆయన స్టైల్ గానీ, సో ఎవ్రీథింగ్ ప్రతి అమ్మాయికి కూడా చాలా క్రష్ అన్నమాట. అండ్ ఆయన మూవీ వస్తుందంటేనే హీస్ అ డ్రీమ్ బాయ్ ఫర్ ఎవ్రీ గర్ల్ అన్నమాట. ట్రైలర్ లో చాలా బాగుంది. అంటే ఆయన వచ్చే ప్రతి మూవీ, అంటే మొన్న మనం చూసాం రీసెంట్లీ ఒక మూవీలో రాముడు లాగా చేశారు. సో ఎవ్రీథింగ్ హీస్ అ పర్ఫెక్ట్ మ్యాన్ అన్నమాట. అండ్ నేను కూడా డైరెక్ట్ గా ప్రభాస్ గారిని ఇంతకు ముందు ఒక మూవీ అప్పుడు కూడా కలిసాను. అప్పుడు నేను కొద్దిగా షై ఫీల్ అవుతున్నాను ఆయనతో వెళ్ళి మాట్లాడడానికి. అందరు వెళ్ళి ఆయనతో ఫోటో దిగుతుంటే ఆయన అడిగారు అనమాట, నువ్వు దిగవా అంటే ఓ మై గాడ్ అనేసి నేను కూడా వెళ్ళి దిగాను. సో హీస్ అ వెరీ గుడ్ మ్యాన్. అండ్ ఆయన ప్రతి స్టైల్ చాలా బాగుంటది. సో ఆయన మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందని ఆయన ఫ్యాన్స్ చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ ఫైనల్ గా మనం అందరం చూసాం. సో సలార్ టీజర్ గానీ, సో ఎవ్రీథింగ్ ఈస్ సో గుడ్. ఖచ్చితంగా మంచి హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. నా బాగుందన్న. ఇది ఎలా ఉందంటే కేజీఎఫ్ మించిపోయేలాగా ఉందన్న చూస్తుంటే. దీంట్లో ఫ్రెండ్షిప్ గానీ, అండ్ లైక్ మనం చూసినాం ఆల్రెడీ బిగ్ బాస్ ఎలా ఉంది మనకు. బిగ్ బాస్ లో శివాజీ, ఆవారు, ప్రశాంత్ ఎలా ఫ్రెండ్షిప్ ఉందో మనకు. స్టార్టింగ్ వేరే వాళ్ళు స్పై బ్యాచ్ 2 రకాలు ఉన్నాయి. ఆ 2ని మించి దీంతో ఉందన్న సలార్ మూవీలో. అంటే ఫ్రెండ్షిప్ కి మంచి వాల్యూ ఇచ్చేలా ఉన్నారు. దీన్ని చూస్తుంటే కేజీఎఫ్ ని మించిపోయేలాగా ఉంది. సౌత్ ఇండియాలో నెంబర్ 1 గా నిలిచిపోయేలా ఉందన్న సలార్ మూవీ. కానీ రికార్డులు బ్రేక్ చేస్తుందా లేకపోతే అంత మించి ఎక్కువ అన్న. ఇంకా రికార్డులు అసలు రికార్డులు కదా, మొత్తం అసలు హౌస్ ఫుల్ అయిపోద్ది. ఎటువంటి అసలు దాంట్లో నో 100% కంపల్సరీగా ఫుల్ ఆడిద్ది అన్న. KGF 2 చాప్టర్ కాపీ కొట్టి తీసారంట కదా, నిజమేనన్నా? అలా ఏం లేదన్న. దాంట్లో అంటే లైక్ ఎలాగంటే మనకు చూసే క్లైమేట్ అలా అనిపిస్తుంది కానీ, అంటే వాతావరణం కానీ తీసుకున్న ఆ వేరియేషన్స్ కానీ అలా ఉన్నాయి కానీ, బట్ సలార్ కి KGF కి డిఫరెంట్, చాలా డిఫరెంట్ అన్న. నార్మల్ గా ఏ హీరోకైనా ప్రమోషన్స్ అవసరం అంటారు, కానీ ప్రభాస్ అవసరం లేదనిపిస్తుంది. అది చెప్పాల్సిన కంపల్సరీ అన్న. KGF అంటే మనకు లైక్ ఎలాగంటే ఇప్పుడు చిన్న స్మాల్ హీరోలు కూడా ఇది ప్రమోషన్ బట్ చేస్తున్నారు మనకు. అంటే ర్యాంకింగ్ వారిలో చూసుకుంటే మనకు ప్రభాస్ నెంబర్ 1 అని తెలుస్తుంది అందరికి. సో వీళ్ళకి ప్రమోషన్ పెద్దగా అవసరం అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. సలార్ మూవీ KGF 3 లో కలపబోతున్నారంట కదా, నిజమేనన్నా? అలా ఏం లేదన్న. దానికి చాలా డిఫరెంట్ అసలు. సలార్ కి దీనికి KGF డిఫరెంట్ వే అనమాట. బట్ ఏంటంటే మనం తీసుకున్న ఆ వాతావరణ క్లైమేట్ గానీ, ఆ షూటింగ్ ఏరియా గానీ సేమ్ KGF కొద్దిగా రొటేషన్స్ అంటే లైక్ వేరియేషన్ తీసుకున్నారు కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. బట్ అందులో మదర్ క్యారెక్టర్, ఇక్కడ మదర్ క్యారెక్టర్ ఏరు ఉండదు. బట్ ఇక్కడ దీని మెయిన్ ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఫ్రెండ్షిప్ అనమాట. ఫ్రెండ్షిప్ ఆ బిజినెస్ స్ట్రక్చర్ గురించి పెట్టారన్నమాట. ఇది వేరే లెవెల్ ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఓవరాల్ గా సినిమా ఎలా ఉండబోతుంది సలార్ 1 అన్న? ఇది మళ్ళీ మన సౌత్ ఇండియా గానీ, హాలీవుడ్, బాలీవుడ్ గానీ నెంబర్ 1 నిలిచేలాగా ఉందన్న. సలార్ మూవీలో ప్రభాస్ యొక్క అవుట్ఫిట్ ఎలా ఉండబోతుందన్న? అన్న ఇది ఎలా ఉంటదంటే బాహుబలి మించి వేరే లెవెల్లో ఉండేలాగా ఉందన్న. ఆ బాడీ కట్అవుట్ గానీ, ఆ స్టైల్ గానీ, ఆ మెయింటెనెన్స్ గానీ సూపర్ గా ఉంది. ఇందులో ఫ్రెండ్షిప్ కి మెయిన్ వాల్యూ ఎక్కువ ఇస్తున్నారు అన్న. చూసారా? ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది.
అట్లా కాదు. దాన్ని ఎట్లా చెప్పాలంటే నాకైతే ఎలా అనిపించింది అంటే, నాకు ఒక చిన్న లవ్ స్టోరీ ఉండేది. తను నేను కలవడానికి వెళ్ళినప్పుడు ఇంకొంచెం సేపులో తను నేను చూస్తా అన్నప్పుడు నాకు తెలియకుండా నా మొహంలో కానీ నా బాడీలో కానీ ఒక చిన్న షివరింగ్ అనమాట. ప్రభాస్ చూసినప్పుడు నాకు అలా అనిపించింది. యాక్చువల్లీ నేను ప్రభాస్ ఫ్యాన్ కాదు, ఆమె పవన్ కళ్యాణ్ ఫ్యాన్. కానీ సినిమా విషయానికి వచ్చేటప్పటికి అతన్ని చూస్తుంటే ప్రభాస్ ఫ్యాన్ నేను అయి ఉంటే బాగుండేది అనిపించింది. యాక్చువల్లీ నేను ఇప్పుడు అయ్యానమాట. సో ప్రభాస్ కి పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ఉంది కదా. సో ఈ ట్రైలర్ చూసిన తర్వాత అంచనాలకి మించి ఉండబోతుందా సినిమా, లేదంటే అంచనాలకి తగ్గట్టుగా లేదనిపించింది? సో ఈ డైలాగ్ ప్రభాస్ కాకపోవచ్చు, పవన్ కళ్యాణ్దే కాదు, మన అల్లు అర్జున్ గారిదే. సో తగ్గేదే లేదు. ఎందుకంటే సింపుల్ గా నేను చెప్పలేను. సో చాలా మంది ఏమంటున్నారంటే కేజీఎఫ్ ని కాపీ పేస్ట్ చేసినట్టుంది ట్రైలర్ చూస్తే అని ఒక టాక్ నడుస్తుంది బయట. మీరేమంటారు? యాక్చువల్లీ నేను ఆ షూటింగ్ వెళ్ళాను, దాంట్లో ఒక చిన్న రోల్ చేశాను. కాకపోతే నేను పెద్ద కనిపించకపోవచ్చు. దాంట్లో సెటప్ అదంతా మాత్రం నాకు కేజీఎఫ్ లాగే అనిపించింది. ఆ షూటింగ్ లొకేషన్ కానీ, అందులో ఉన్న విలన్స్ కానీ, వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ. సో అలాగే. సో కేజీఎఫ్ కి ఇంకా సలార్ కి కామన్ గా ఉండే పాయింట్స్ ఏంటి? కామన్ గా ఉండే పాయింట్ అంటే డైరెక్టర్ గారు ఫస్ట్ ఆ డైరెక్టర్ అలా ఉన్నారు కాబట్టి ఇంకా ఆయన తీసేటవని ఆల్మోస్ట్ మాకు అలాగే కనిపిస్తాయి. కానీ ఊహించిన విధంగా అయితే ఉంటది. సో అది మీరు చూసిన తర్వాత తెలుస్తుంది. ఇంకా సో బాహుబలి తర్వాత అంత పెద్ద హిట్ అవుతుంది అంటారా సలార్? అవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.